మన కాలేజీలో ప్రతి 10 మందిలో ఒకరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది, ప్రతి 7గురిలో ఒకరి దగ్గర జామెట్రీ బాక్స్ ఉంది, ప్రతి 5గురిలో ఒకరి దగ్గర లంచ్ బాక్స్, కానీ ప్రతి 2లో ఒకరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. అంటే మనకి బాగుపడే అవకాశం కన్నా సంకనాక్కొని పోయే సౌకర్యమే ఎక్కువ. అలా తమ జీవితాన్ని ఉల్లిపాయ పకోడీ చేసుకున్న ఇద్దరు అభాగ్యుల కథే ఈ చిత్రం. ఇదిగా వస్తున్నాడే, ఇదే ప్రియమోహన్ గారికి ఈ స్టోరీకి సంబంధమే లేదు. వీడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. కూర్చోండి వీడు. ఏ తమ్ముడు ఇట్రా. వీడు కాలేజీకి వచ్చేదే వారంలో ఒక రోజు, ఆ వచ్చిన రోజు కూడా ర్యాగింగ్లు కట్టడానికి తిరుగుతూ ఉంటాడు. వీడి బాడీలో సిగ్గనే పదార్థం శాంపుల్కైనా లేదు. వీడి మొహానికి హిస్టరీ చెప్పాలంట. మళ్ళీ సర్లే కానీ ఆ వచ్చే వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకోరా. That's not sensible, and I can sense the bull. That's why these rappers couldn't see me coming if they were respectable. రే వరత మొహం మెడతదవా నువ్వు కాదురా, తప్పుకో. లే half of these rappers are only gangsters in పూర్ణ చంద్రుడే భువికే వెంటన శుభకరుడై, పూర్ణ చంద్రుడే వచ్చెను కనరే పసివాడై, పూర్ణ చంద్రుడే భువికే వెంటన శుభకరుడై, పూర్ణ చంద్రుడే వచ్చెను కనరే పసివాడై. ఏరా అప్పుడే టెక్స్ట్ బుక్ మొత్తం చదివేద్దాం అనుకున్నావా? టెక్స్ట్ బుక్ ఇటీ. ఏ పోరా. ఏ ఎస్టీ చెప్పురా. పోలనే నా మనోడే కదా. నువ్వు రికమెండ్ చేయడం ఏందిరా? సర్లే వదిలే, నెట్ గురించి నీకేం తెలుసురా? చల్ డబ్బేనా. హలో చెప్పు. అరే అన్న ఇందాక నెట్ అన్నాడు ఏందిరా? అదేం లేదు లేరా, నెట్ అంటే చేపల వల. అదండి సంగతి. నెట్ అంటే చేపల వల అని, ఆర్కుట్ అంటే అదేదో కొత్త రకం బిస్కెట్ అని అనుకునే రకాలు ఇల్లు. ఇందాక వీళ్ళ గురించి చెప్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. వీడి పేరు రాహుల్, కానీ వీడు పెట్టుకునే పేరు సంజయ్ రామస్వామి. షబ్బా ఎరా నీ హైట్ ఎంతరా? 6 feet ఉంటా. ఏమైనా రెట్ట కూర్చున్నాడు. ఎరా నీ కలరు? అన్న కొద్ది కాపోయినా ఏదో కొంచెం ఉందిలేనా. బతికిపోయావురీ. మరి లవర్స్రా? ఓ 4-5 ఉన్నారన్నా. అదండి వీడి ఇంట్రడక్షన్. మర్చిపోయాను, ఇంకోటి ఉన్నాడు కదా, వాడిని కూడా తీసుకురండి, ఇంట్రడ్యూస్ చేద్దాం. వీడి గురించి చెప్పడం కూడా తండగా. వీడి గురించి తెలిసింది నాకు 2. వీడికి బాగా నచ్చినవి గుడి, ఇంకొకటి బడి. ప్రపంచం మొత్తంలో చీకట్లో లైట్ లేకుండా చదివే ఏకైక వ్యక్తి వీడే. నీ సగా బ్రో తట్టుకోలేకపోతున్నాం. ఏం చేస్తున్నారా? అబ్బో అంత సీరియస్ ప్రిపరేషనా? వాపు ఏందిరా అయిన టెన్షన్ పడుతున్నావు? గొప్ప తీసి గూగుల్ని మైక్రోసాఫ్ట్ ఒకేసారి కొనేస్తావా ఏంది? అరే ఏం చేస్తావు చెప్పండి రా. ఓ స్ప్రే సూటిగా తాగు, సిగ్గు లేకుండా. అరే ఏం చేస్తారు చెప్పండి రా. అరే వాడిని ఎత్తిలేదు కాకపోతే కెమెరా కొంచెం కంప్యూటర్ ఫోకస్ చేయొచ్చు కదా. వారిని ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటున్నారా? మీ అమ్మ నా డబ్బులు పెట్టి చెల్లిస్తామంటే మీరు చేస్తుంది అంటారా? అవుతారా రే, నాశనం అయిపోతారు. తమ్ముడు ఓ తమ్ముడు అరే రే చెప్పరా, ఎవరితో ఏమని చాట్ చేస్తాను చెప్పరా రే. అరే నాన్న, అరే బుజ్జి, అరే చంటి, అరే లవ్లీ, అరే తమ్ముడు నువ్వని చెప్పరా ప్లీజ్ రా, చెప్పరా రే, చెప్పరా. ఏంది డాబానా? ఆయన ఎదో ఫోజులేంద్రా, ఏదో పెద్ద ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్టు.
నిద్రలో కూడా రూపాయలు కలుస్తున్నావు కదా. అరే నాన్న రోబా బబ్బు ఉంది అంటే నువ్వు కూడా బబ్బు. వీడేం చేస్తున్నాడు? వామ్మో, ఈ సొట్ట మోహం వాడికి సిగ్గుకోవడమా? అరే అయ్యా అరే 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 వద్దురా నాన్న రే, అరే తట్టుకోలేకపోతున్నా. అరే కడుపులో తేవుతుంది రే. నీకు ఎలాంటి వాడు కావాలి రూబా? పాషా పర్లేదు, బాగానే ఉంది. ఏం నాయనా నువ్వు మాత్రం ఖాళీగా ఉన్నావు ఇక్కడ? రూబా, నీకు ఎలాంటోడు కావాలి? ఎలాంటోడు కావాలి అంటున్నా. 6 ప్యాక్ నాయనా ఆ భంగిమలేంటి నాయనా? వామ్మో వావ్, ఇప్పుడు చూడు. ఏందిరా నేను హోటల్ అట్లుంది? వాడు నిన్నటి పప్పు వేసాడు మావా. అయినా తిన్నాక సిగ్గు లేకుండా. అట్ట తినాలే, ఏం ఆకలి తెరలా పెట్టలా. ఇంకేంటి? ఏముంది చెప్పాలి. రే 1 సెకండ్ రా. రే మామా, నా లో సక్సెస్. మర్చిపోయారా? ఏడ్చోలే అతవా. అరే రే రే 1 సెకండ్ రా. రే మామా, గుడ్ న్యూస్ రా. ఏందిరా మామా? రూపాయి ఐ లవ్ యూ ఉంది మామా. నీ రూపాయిందిరా, గోవా బయలు ఇది కొడితే. నీ రూపాయిందిరా, నా రూపా కదా. మధ్యలో నీ ఆడిరా. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ రిలయన్స్ ఇన్సూరెన్స్. మీ ఇద్దరి ఆవేశం చూస్తుంటే ఎవడో ఒకటి కొట్టుకుని చచ్చేటట్టు ఉన్నాడు. వీఆర్ హ్యావింగ్ 2 ఇన్సూరెన్స్ పాలసీ. వన్ ఈస్ ఒక్కడు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇంకోటికి ఫ్రీ. ఎలా ఉంది? నువ్వేందిరా నా రూపా? రే మామ, టామ్ జెర్రీ గొడవలు వద్దు. ఇదంతా కాదు, ఎవరో ఒకరిని తెచ్చుకుందాం. ఏం అంటావు? సరే రేపు దాన్ని అడుగుదాం, అప్పుడు చెప్తాను ఈ పని.
అది నేనే